ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ వైఫల్యాల నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే లక్ష్యంగా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు జరుగుతాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగిస్తామని మంత్రి పి. నారాయణ తెలిపారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇక వార్తల వివరాలు. గత ప్రభుత్వ వైఫల్యాల నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే లక్ష్యంగా పూర్తి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అంకెల పద్దును మించి ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చే దిశగా బడ్జెట్ రూపుదిద్దుకుందని మంత్రి తెలిపారు. ఈ రోజు శాసనసభలో 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్పై ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. ఈ రోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత అంకెలకు మించినది. మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పునిచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణే మాకు చోదక శక్తి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు జరుగుతాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. రేపు బడ్జెట్పై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు 2 పూటల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నామని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో సమగ్ర నూతన జల విధానం రూపొందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఈ రోజు ఆయన శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్పై మాట్లాడుతూ కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి భద్రతను కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార 2వ దశ, వెలిగొండ ప్రాజెక్ట్, హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్, టీబీపీ, హెచ్ఎల్సీ వ్యవస్థ మెరుగుదల, చిన్న నీటిపారుదల, వాటర్ షెడ్స్, భూగర్భ జలాల నిర్వహణలతో సహా నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగిస్తామని మంత్రి నారాయణ మాట్లాడుతూ వ్యవసాయంలో సాంకేతిక, అగ్రి, డీప్ టెక్ వ్యవసాయ ఉత్పాదకాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాగును మార్చుకుంటూ తక్కువ పెట్టుబడితో మేలైన దిగుబడులు సాధిస్తూ రైతుకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి వ్యవసాయంలో స్మార్ట్ అగ్రికల్చర్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలను తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు కార్యాచరణ చేస్తుంది. యాక్టివేటర్ డేటాబేస్ ప్రతి రైతు యొక్క వ్యక్తిగత, కుటుంబ, బ్యాంకింగ్ మరియు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని కలిగి ఉంచుతూ ప్రభుత్వ పథకాలతో సులభతరంగా అనుసంధానం చేయడం, పర్యవేక్షణను మెరుగుపరచడం. ప్రముఖ మృదంగ విద్వాంసులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత వి. కమలాకరరావు ఈ రోజు ఉదయం రాజమహేంద్రవరంలో తుదిశ్వాస విడిచారు. 1950 నుంచి వీరు ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలువురు సంగీత కళాకారులు, అభిమానులు వీరి మృతికి తమ సంతాపాన్ని ప్రకటించారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రేపటికి వర్ష సూచనలు నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్నికల హామీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వరుసగా అమలు చేస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బడ్జెట్కు సంబంధించిన అంశాలపై ఈరోజు అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో ఇప్పటికే 2 ప్రధాన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్లను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచిందని, ఉచిత గ్యాస్ సిలిండర్ హామీ అమలులో భాగంగా 840 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు. మరో 2 పథకాల అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించామని మంత్రి వివరిస్తూ, ఉచిత బస్సు కూడా ఈ సంవత్సరంలోనే అమలు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నిరుద్యోగ భృతి ఈ బడ్జెట్ అయితే కేటాయించలేదు, మరి నెక్స్ట్ ఇయర్ చేస్తారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం అనేక పాలసీస్ ని తీసుకురావడమే కాకుండా బడ్జెట్ ని కూడా అన్ని వర్గాలకు ఏదైతే ఎన్నికల్లో చెప్పామో వాటన్నిటిని అమలు చేయడానికి, సూపర్ 6 కానివ్వండి, వాటన్నిటిని కూడా అమలు చేయడానికి మరి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, అందుకుగాను వచ్చిన ప్రతి అర్జీని అవగాహన చేసుకోవటం, అర్జీదారుని వద్దకు వెళ్లి సమస్య గురించి మాట్లాడాలని అధికారులకు సూచించారు. సమస్య సంబంధిత శాఖ పరిధిలోనిది కాకపోతే తెలియజేయటం, అందుకు గల కారణాలను వివరించటం, తదుపరి కార్యాచరణపై అర్జీదారునికి అవగాహన కల్పించటం వంటి పంచసూత్రాలను పాటించాలని కలెక్టర్ తెలిపారు. హైందవ ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలం అనంతపురం గ్రామంలో శ్రీ వేద గాయత్రి మహాదేవ యజ్ఞం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయటం వల్ల లోకం సుభిక్షంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఆలయాల ప్రాముఖ్యత ప్రస్తుత తరానికి తెలియజేయవలసిన బాధ్యత అందరిపై ఉందని కేంద్ర మంత్రి అన్నారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేడు దేశంలోని ఎంతో ఖ్యాతి గడించిన ప్రముఖ విద్యా సంస్థల స్థాపనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన కృషి వల్ల ఐఐటి ఉండొచ్చు, ఏఐసిటి ఉండొచ్చు, యూజీసీ ఉండొచ్చు, అన్ని వచ్చాయి యాక్చువల్లీ. సో ఆయన వేసిన పునాది వల్లే ఈ రోజు ఎడ్యుకేషనల్ ఇండియా ముందుకు సాగుతుంది. సో ఆయన ఎడ్యుకేషన్ కి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ద్వారా ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఆయన జీవితం నుంచి అందరూ కూడా స్ఫూర్తి పొంది సో ఆ ఆదర్శాలని మన జీవితంలో కూడా అడాప్ట్ చేసుకుంటే మనం కూడా జీవితంలో ఎదగడానికి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 07001 రైలు నంబరుతో తిరుపతి, సికింద్రాబాద్ మధ్య బుధవారం ప్రత్యేక రైలును నడపనున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు తిరుపతిలో బుధవారం రాత్రి 8:15 బయలుదేరుతుందని, మరుసటి రోజు ఉదయం 8:30 సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ వైఫల్యాల నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే లక్ష్యంగా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు జరుగుతాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగిస్తామని మంత్రి పి. నారాయణ తెలియజేశారు.
రాష్ట్రంలోని వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.